బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిడికొండ వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వరంగల్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాద తీవ్రతకు బస్సు నుచ్చునుచ్చైంది. ఈ బస్సులో ఉన్న 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6గురికి గాయాలయ్యాయి. మృతులను హనుమకొండలోని బాలసముద్రానికి చెందిన నవజిత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన ఓం ప్రకాష్ గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిడికొండ వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వరంగల్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద హైవే రోడ్డుపై నిలిపి ఉన్న ఇసుక లారీని హన్మకొండ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడ 2 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి క్షతగాత్రులను అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ బస్సు ప్రమాదంలో 16 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అందించే మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించారు. ఇటు క్షతగాత్రులను అయితే ఏరియా ఆసుపత్రులకు తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు హన్మకొండ జిల్లా బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవజిత్ సింగ్ కాగా మరొకరు హైదరాబాద్ లోని దోమలగూడ చెందిన ఓం ప్రకాష్ గా గుర్తించిన పోలీసులు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ వేగంగా బస్ నడిపిస్తూ ముందున్న వెహికల్ ఓవర్టేక్ చేసే సమయంలో ఎడమ వైపు వెళ్తూ ఆగి ఉన్న ఇసుకలాన్ని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ఇటు లారీ డ్రైవర్ మరియు ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. అయితే నేషనల్ హైవే రోడ్లపై ఇలా ఇసుక లారీను నిలపడం వల్ల రాత్రి వేళలో ప్రయాణిస్తూ చేస్తున్న వాహనదారులు అయితే ఇది గమనించక ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్ ని అదే విధంగా లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేసినప్పటికీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. ఇకనైనా అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో హైవేలపై నిఘా పెట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. వెన్నెల, ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అయితే ఎవరు చనిపోయారు, వారి గురించి డీటెయిల్స్ తెలిసినాయా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఒక 5గురి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు ఇప్పటికే చనిపోగా వీరైతే ఒకరైతే హైదరాబాద్ చెందిన ప్రకాష్ గా గుర్తించారు. అదే విధంగా మరొకరు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి నవజిత్ సింగ్ అయితే ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికి కొందరి పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకి అయితే ఈ క్షతగాత్రులను తీసుకువెళ్ళి అయితే వారికి చికిత్సను అయితే అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అయితే వారి పట్ల అయితే తగిన చర్యలు తీసుకొని వారిని అయితే శ్రద్ధగా చూసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మౌనిష్.